బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. అసలు క్రైస్తవ్యంలో ఉన్న అందం ఏమిటి అంటే, క్రైస్తవ్యంలో ఉన్న ఆ అందము, ఆ సౌందర్యం ఏంటంటే చర్చికి వెళ్ళాలి. మొదటిది చర్చికి వెళ్ళడం. క్రైస్తవ్యంలో ఉన్న అందం ఏంటంటే, బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ ఏంటి అంటే గోయింగ్ టు చర్చ్, మందిరానికి వెళ్ళాలి. తర్వాత దేవుని ఆరాధించాలి. క్రైస్తవుని యొక్క అందం ఎక్కడుందంటే దేవుని ఆరాధించడంలో ఉంది. క్రైస్తవుని యొక్క అందం దేంట్లో దాగి ఉన్నదంటే బైబిల్ చదవడము, బైబిల్ వాక్యాలను వినడం. క్రైస్తవుల యొక్క బ్యూటీ ఏంటి, అందం ఏంటి, సౌందర్యం ఏంటంటే కలిసి ప్రార్థన చేస్తారు. అందరు కలిసి ప్రార్థిస్తారు, విజ్ఞాపన చేస్తారు, అందరూ కలిసి ఏకీభవిస్తారు ఒక అంశం కొరకు. ఆ ఏకీభవించి చేసే ఆ ప్రార్థన అనేక బలమైన కార్యాలను చేసి పెడుతుంది. క్రైస్తవ్యం యొక్క అందం ఏంటంటే ప్రభు వలలో పాలు పొందుతారు. ఎవరికి లేని ఒక గొప్ప భాగ్యము. నా శరీరము నా రక్తం త్రాగబడి నిత్య జీవం గలవాడని పరలోక రాజ్యానికి అర్హతను సాధించి పెట్టే ఆ బలలో పాలు పొందడం. క్రైస్తవ్యం యొక్క బ్యూటీ ఏంటంటే యేసు ప్రభువు నిన్ను ఎలా రక్షించాడో, యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడో అది ఇతరులకు, నశించిపోతున్న వారికి సువార్తను చెప్పడం, సువార్తను తెలియచేయడం. తర్వాత క్రైస్తవుని యొక్క అందము ఎక్కడ ఉన్నది అంటే బాప్తిసం పొంది నూతన జన్మ పొంది క్రీస్తు వలె మారడం. 7 ఉన్నాయండి. బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీలో 7 విషయాలు ఉన్నాయి. ఏంటంటే చర్చికి వెళ్ళడం, రెండవది దేవుని ఆరాధించడము, మూడవది బైబిల్ వాక్యం చదవడం, బైబిల్ వాక్యాన్ని వినడము, నాలుగవది కలిసి ప్రార్థన చేయడము, ఐదవది ప్రభువులలో పాలు పొందడము, ఆరవది సువార్త ప్రకటించడము, ఏడవది బాప్తిస్మం పొందడం. ఇది క్రైస్తవ్యంలో ఉన్న అందము, సౌందర్యం. వీటిని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ 7 అనుభవాలలో ప్రతి క్రైస్తవుడు మిళితమై ఉండాలి, లీనమై ఉండాలి. అప్పుడే ఆ క్రైస్తవ జీవితము అందంగా, దేవునికి ఇంపుగా, దేవుని చేత మెప్పు పొందేదిగా ఆ క్రైస్తవ జీవితం ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. అసలు క్రైస్తవ్యంలో ఉన్న అందం ఏమిటి అంటే